వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాజెక్టుల భద్రత మీద చర్చలు వస్తూనే ఉంటాయి. పాలకుల్లో దానిపై చైతన్యం మాత్రం కానరాదు. గత పాలకులు నిందించటం, అప్పటికి ఇష్యూ డైవర్ట్ చేయటం, సమస్య సద్దుమణగగానే దాని గురించి మర్చిపోవటం ఇది సాధారణ తంతు. పార్టీలు ఏమైనా పాటించి ఉంటే నియమం మాత్రం ఒకటే. తెలుగు రాష్ట్రాలకు గుండె వంటి శ్రీశైలం ప్రాజెక్టు విషయంలోనూ జరుగుతోంది ఇదే. ఇంతకు అసలు సమస్య ఏంటి? ముంచుకొస్తున్న ముప్పేంటి? దానిపై పాలకుల తీరేంటి? శ్రీశైలం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వాస్తవంగా వచ్చిన వరద నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుని 500 సంవత్సరాల్లో ఎప్పుడైనా గరిష్టంగా 26.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని అంచనా వేశారు. 2006లో ఈ అధ్యయనం చేపట్టిన 3 ఏళ్లకే శ్రీశైలంలోకి దాదాపు అంతటి వరద వచ్చింది. గేట్ల ద్వారా 13.2 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేయడం వీలవుతోంది. 12 గేట్లకు గాను ఒక గేటు నిర్వహణ లోపం వల్ల లేవలేదు. దాంతో ఒక రోజంతా కష్టపడి పైకి లేపారు. ప్రాజెక్టులో నీటి మట్టం 2009 అక్టోబర్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు 896.2 అడుగులకు చేరింది. ప్రవాహం గరిష్ట స్థాయిని దాటి డ్యాం పైనుంచి ప్రవహిస్తే ఏం జరుగుతోందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో సామర్థ్యానికి మించి 14.8 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. మిగిలిన నీరు వెనక్కి తన్ని కర్నూలు జిల్లాను ముంచేసింది. అదే సమయంలో తుంగభద్ర నుంచి విడుదలైన నీరు ముందుకు కదలలేక కర్నూలు జిల్లాపై పడింది. వాటికి భారీ వర్షాలు తోడవడంతో అక్కడ వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షల ఎకరాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగువన ఉన్న నాగార్జునసాగర్లో నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తూ గేట్లను నిర్వహించడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని వదలడం వీలైంది. సరిగ్గా అదే సమయంలో పులిచింతల దిగువన మున్నేరు, పాలేరు నుంచి గత వారం వచ్చినట్లు వరద ప్రవాహం ఉండుంటే ప్రకాశం బ్యారేజ్, విజయవాడ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. 2009లో భారీ ప్రవాహానికి డ్యాం దిగువన ప్లంజ్ పూల్ దగ్గర భారీగా గుంతపడింది. అది క్రమంగా పెరిగి పెద్దదైంది. దాంతోపాటు గేట్ల నిర్వహణ, పూడిక, గరిష్ట వరద వంటి అంశాలపై అధ్యయనాలు చేపట్టి నిర్ణయాలు తీసుకోవడానికి 2017 ఫిబ్రవరిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటైంది. దాని మొదటి సమావేశంలో చేసిన సిఫార్సుల్లో కొన్ని అమలయ్యాయి. 2020 మార్చిలో నిపుణుల కమిటీ పరిశీలించి పలు సిఫార్సులు చేసింది. అదనపు స్పిల్వే నిర్మాణం, అధిక ప్రవాహాన్ని అందుబాటులో ఉన్న వస్తువుల ద్వారా పక్క బేసిన్కు మళ్లించడం, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, గరిష్ట వరదపై తాజా అధ్యయనం, గేట్లను ఏ సమయంలోనైనా కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేయడం, పర్యవేక్షణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ప్రాజెక్టు గేట్ల నుంచి దుమికే నీరు మళ్లీ ఎగిరిపడే చోట ఏర్పడిన భారీ గుంత వల్ల డ్యాంకు ఏమైనా ముప్పు ఉంటుందా అనేది అధ్యయనం చేసి చర్యలు తీసుకోవటం. ఇటువంటి సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2022లో సమావేశమై మరికొన్ని సిఫార్సులు చేసినా నిధుల సమస్యతో ముందుకు సాగలేదు. ఈ ఏడాది ఆరంభంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై అధ్యయనానికి వేరువేరు కమిటీలు నియమించింది. సాగర్లో అత్యవసర సమస్యలేమీ లేవని, శ్రీశైలంలో పూణేలో సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్తో అధ్యయనం చేయించాలని అది సూచించింది. కానీ ఈ అధ్యయనానికి నామమాత్రపు నిధుల్ని విడుదల చేయలేదు. ఇప్పుడు మరో సమస్య వేధిస్తోంది. అదే సిబ్బంది కొరత. 2 తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటితో పాటు విద్యుత్ వెలుగులను ప్రసాదించే శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పట్ల పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2020లో డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక నివేదికను అందజేసింది. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత కూడా ప్రతి ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిటీలు చాలా సూచనలు చేశాయి. ఎన్ని సిఫార్సులు చేసినా అవన్నీ చెవిటివాని ముందు శంఖం ముదిన చందంగా మారిపోయాయి. అవసరమైన నిధులను ఏ సర్కారు కేటాయించలేదు. దీనికి తోడు ప్రాజెక్టు కార్యాలయాల్లో భారీగా సిబ్బంది కొరత ఉంది. ఫలితంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ సమస్యాత్మకంగా మారింది. ఈ సిబ్బంది కొరతను పరిష్కరించడంలో అధికారంలో ఉన్న పెద్దలు చొరవ తీసుకోవటం లేదు.
ప్రాజెక్టులు నిర్మించడం ఎంత ముఖ్యమో వాటిని పర్యవేక్షించడం అంతే ముఖ్యం. అందుకోసం అవసరమైన సిబ్బందిని నియమించాలి. అప్పుడే ప్రాజెక్టుల్లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం కొన్ని విభాగాలే ఉన్నాయి, కానీ అందులో పనిచేయడానికి స్టాఫ్ కనిపించరు. గేట్ల నిర్వహణ, గ్యాలరీ మెయింటెనెన్స్, కేబుల్ వే, గేజ్ రీడింగ్, ఇలా చాలా అంశాలు నిరంతరం గమనించాల్సిందే. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చే సమయంలో అయితే మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్రీశైలం ప్రాజెక్టు తరపున సున్నిపెంటలో డ్యామ్ మెయింటెనెన్స్ సర్కిల్, డ్యామ్ మెయింటెనెన్స్ డివిజన్, క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ ప్రొటెక్షన్ డివిజన్ ఆఫీసులు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కార్యాలయం డ్యామ్ మెయింటెనెన్స్ సర్కిల్ కార్యాలయం. ఇందులో మొత్తం 6 ఉద్యోగులు ఉండాలి. సూపరింటెండెంట్ పోస్ట్ మినహా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఉండాల్సిన స్థానంలో ఆ పోస్టులో ఎవరిని నియమించకపోవడంతో ఖాళీగా ఉంది. ఇక 6 ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత ప్రభావం సర్కిల్ ఎస్ఈపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం మీద సర్కిల్ కార్యాలయంలోనే 9 మంది ఉద్యోగుల్లో కేవలం 2 మినహా 7 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రభావం పాలనా వ్యవహారాలపై కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు పరచడంలో కనిపిస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ డివిజన్ కార్యాలయం పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 5 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం 1 మాత్రమే పనిచేస్తున్నారు. 20 మంది ఏఈల పోస్టుల్లో కేవలం 8 మంది మాత్రమే పనిచేస్తూ ఉండగా మిగిలిన 12 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరి కీలకమైన విభాగం క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్, సున్నిపెంట కాలనీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, క్వార్టర్స్ అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ విభాగంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 18 మంది ఏఈలు విధులు నిర్వహించాల్సి ఉంది. వీరిలో ఈఈ మినహాయిస్తే 5 ఉండాల్సిన డిఈఈలు కేవలం 1తోనే సరిపెట్టారు. 18 మంది ఏఈలు ఉండాల్సిన కార్యాలయంలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్ కార్యాలయంలో మాత్రం సిబ్బంది కొరత లేదు. కారణం ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయటమే. శ్రీశైలం ప్రాజెక్టు 2009 అక్టోబర్లో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆల్మట్టి, తుంగభద్ర, భీమాల నుంచి భారీగా ప్రవాహం రావడంతో పాటు కర్నూలు, మహబూబ్ నగర్, రాయచూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. నాటి వానలకు చెరువులు, కుంటలు వంటివి తెగిపోవడంతో ఎక్కడా నీరు నిలవడానికి ఆస్కారం లేకుండా పోయింది. భారీ నీటి ప్రాజెక్టుల్లో అత్యధికంగా 4-5 దశాబ్దాల క్రితం నిర్మించినవే. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగుల దగ్గర 11.1 లక్షల క్యూసెక్కులు, గరిష్ట నీటి మట్టం 892 అడుగుల స్థాయిలో 13.2 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేలా డిజైన్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. సుజాత, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన జలాశయమైన శ్రీశైలం జలాశయం పర్యవేక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2 రాష్ట్రాల ముఖ్యమైన జలాశయం శ్రీశైలం జలాశయం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జలాశయం నుంచే సాగు అలాగే విద్యుత్ ఉత్పత్తి 2 రాష్ట్రాలకు ఎంతో వరప్రదాయనిగా శ్రీశైలం జలాశయం చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం నిర్మాణం చేపట్టి నుంచి శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డ్యామ్ నిర్మాణం చేపట్టే సమయానికి ఏదైతే కొన్ని సంవత్సరాల అంచనాను ముందులో వేసుకొని డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల గరిష్ట నీటి మట్టం ఎప్పుడైతే చేరుకుంటుందో ఆ అంచనాను వేసి శ్రీశైలం జలాశయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఇప్పుడు ఏదైతే చేపట్టడం జరిగింది. దాదాపు 26 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తే తట్టుకునే విధంగా శ్రీశైలం జలాశయం నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే గత నెలలో ఏదైతే టీబీ డ్యామ్ 19వ గేట్ తెగిపోవడంతో ఇప్పుడు డ్యామ్ నిర్వహణకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా గత నెలలో ఏదైతే తుంగభద్ర జలాశయానికి భారీ వరద రావడం, అలాగే 19వ గేట్ ఒక్కసారిగా కొట్టుకుపోవడంతో దాదాపు లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసి
మరమ్మతులు చేయాల్సిన పని అప్పుడు ఏర్పడడం జరిగింది. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ కష్టపడి ఆ గేట్ ను బిగించిన తర్వాత ఇప్పుడు నీటిని స్టోరేజ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే నిర్వహణ ఇప్పుడు శ్రీశైలం జలాశయం సంబంధించిన శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో ఆ నిర్వహణ పైన ఇప్పుడు నీళ్లు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే డ్యామ్ నిర్వహణకు సంబంధించి 5 విభాగాలు శ్రీశైలం జలాశయం వద్ద ఏదైతే సున్నిపెంట ఉందో అక్కడ పనిచేస్తున్నాయి. అయితే దానికి సంబంధించిన సిబ్బంది కొరత చాలా పీడిస్తుంది. దాదాపు 20 నుంచి 30 మంది కావాల్సిన చోట కానీ ఒక్కరిద్దరు విధి నిర్వహణలో ఉండడం ఇప్పుడు డ్యామ్ సేఫ్టీకే ఇది తలెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 2009లో కర్నూలు అలాగే అటు మహబూబ్నగర్ జిల్లాను వరద ముంచెత్తిన క్రమంలో ఏదైతే శ్రీశైలం డ్యామ్ నుంచి దాదాపు 15 లక్షల క్యూసెక్లు ఒక్కసారిగా రావడం, అదే శ్రీశైలం డ్యామ్ గేట్లు పైనుంచి వరద ప్రవాహం వెళ్ళడం, ఇవన్నీ అంచనా వేస్తూ దాదాపు 2017లో డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేసి డ్యామ్ నిర్వహణకు సంబంధించి అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటూ డ్యామ్ నిర్వహణ చేపట్టాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి చేస్తున్న సిఫార్సులను ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదైతే చెదురుమూరు నిర్వహణ కార్యక్రమాలు చేపట్టింది తప్ప డ్యామ్ పూర్తి స్థాయి సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు దాని నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం నిర్లక్ష్యం వహిస్తుంది. గత 6 నెలల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీలు పలుమార్లు ఏదైతే డ్యామ్ ను సందర్శించి పలు లోపాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా డ్యామ్ గేట్లు ఎత్తిన క్రమంలో ఏదైతే నీరు ఎక్కి దుంకుతుంది ఆ క్రమంలో అక్కడ ఏదైతే ప్లంజ్ పూల్ ఒకటి ఏర్పాటు కావడం జరిగింది. దీనిని పూర్చాలని చెప్పి దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పి చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అరకొర నిధులు కేటాయిస్తూ వచ్చింది. దాదాపు 300 కోట్ల పైసలకు ఇప్పుడు ఆ నిధులు కేటాయించాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 12 గేట్లు శ్రీశైలం జలాశయానికి ఉంటాయి. దాదాపు 10 గేట్లు మాత్రమే ఎప్పుడు ఆపరేట్ చేస్తూ వస్తారు. 2 గేట్లను మాత్రం ఏదైతే అత్యవసరం వస్తే తప్ప ఆ 2 గేట్లను ఎత్తడం వీలు కాదు. అయితే 2009 సమయంలో భారీ వరదలు రావడం, మొత్తం 12 గేట్లు ఎత్తాల్సిన సమయంలో 11 గేట్లు తెచ్చుకోవడం, ఒక గేటు పూర్తి స్థాయిలో మరమ్మతులు నోచుకోకపోవడంతో ఆ టైంలో ఆ గేటు ఎత్తలేకపోయారు. అయితే అధికారులు ఒక రోజు మొత్తం కష్టపడి ఆ గేట్ ఎత్తే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏదైతే తుంగభద్ర జలాశయం గేట్లు ఇటు తెగిపోవడం, ఇటు విజయవాడలో కూడా డ్యామ్ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా మేల్కొని డ్యామ్ సేఫ్టీని పరిగణనకు తీసుకుంటే అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు నియమించుకోవడం, అలాగే కావాల్సిన నిధులు కేటాయించి ఏదైతే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన సేఫ్టీ చేపట్టాలని చెప్పి ప్రజల నుంచి కూడా వస్తున్న డిమాండ్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.